మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ కొర్రేముల పరిధిలో నివసిస్తున్న ఒంటరి మహిళ హేమలత ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో తనకున్న 50 గజాల స్థలంలో ఉన్న పాత ఇంటిని కూల్చివేసి కొత్త ఇంటికి ముగ్గుపోయమని మున్సిపల్ అధికారులను కోరింది. అయితే సర్వే నెంబర్లు భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిషేధం విధించిందని మున్సిపల్ అధికారులు తెలపడంతో బాధితురాలు హేమలత లబోదిబోమంటోంది. నా పేరు హేమలత సార్. నేను కొర్రెముల గ్రామ పంచాయతీ ఏకశిల నగర్లో ఓపెన్ ప్లాట్ 2014లో కొనుక్కున్నా. అయితే అప్పుడు కరెంటు కూడా లేదు, రోడ్డు కూడా లేదు, ఎటువంటి సౌకర్యాలు లేనప్పుడే నేను రేకుల రూమ్ వేసుకొని బతుకుతున్నా సార్ ఇక్కడే. అయితే మొన్న మేము ఇందిరమ్మ ఇల్లు వచ్చిందనేసి ప్రొసీడింగ్ లెటర్ జూన్ 3వ తారీఖు ఇచ్చారు సార్. అయితే ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారని చెప్పేసి నేను రేకుల రూమ్ తీసేసుకున్నా సార్. అయితే కమిషనర్ దగ్గరికి పోయి నేను ముగ్గు పోయించమని అడిగిన సార్. అడిగితే ఆయన ఏమంటున్నారు, 42 నంబర్ సర్వే నంబర్ లో కన్స్ట్రక్షన్ ఆపమని మాకు సర్కులర్ వచ్చింది అని అన్నాడు. ఆ సర్కులర్ చూపించమని అడిగితే ఫిబ్రవరి 2లో వచ్చిన సర్కులర్ చూపించారు. అయితే నేను అడిగాను, ఫిబ్రవరి 2లో మీకు సర్కులర్ వస్తే నన్ను మరి ప్రొసీడింగ్ లెటర్ మీ దగ్గర ఆపుకోవాలి కదా సార్, మాకెందుకు ఇచ్చారు, దానివల్ల నేను ఉన్న ఇంటిని కూడా తీసేసుకున్నాను కదా అని అడిగిన అనమాట. మీ అంతలో మీరు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తాను కానీ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయను అని చెప్తున్నారు, పర్మిషన్ ఇయ్యను అని చెప్తున్నారు. ఇదే మాట పోయి కలెక్టర్ రాధికా గుప్తాని అడిగాను. అయితే మేము సర్కులర్ చూసుకోలేదు, చూసుకోకుండా ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చాము అని చెప్తున్నారు. కరెక్టే సార్, సామాన్య మానవునికి ఇంటి రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో చిన్నదో పెద్దదో జాగా తీసుకుంటాం. అందులో కరెంటు పోల్స్ కూడా లేకుంటే కరెంటు పోల్స్ కూడా వేయించుకొని నీళ్లు కూడా నేను మొన్నటి దాకా కొనుక్కొనే వాడుకున్నా సార్. మొన్న అంతా రీసెంట్ గా 5 నెలలు అయింది నేను బోర్ వేయించుకొని, ఇల్లు ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చాకే ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పేసి బోర్ వేయించుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసినామని చెప్తే ఇల్లు తీయించేసుకున్నాను సార్. రెంట్ కట్టుకోలేని పరిస్థితి నాకు 48 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఎవరి కింద పని చేసుకోలేను, చిన్న షాప్ పెట్టుకొని ఇందులోనే నడుస్తున్నాను.